హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దాని గురించి మీకు సరైన గైడెన్స్ లేకపోవడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంది. కానీ ఏం లాభం? దానిని చాలామంది టైంపాస్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీ చేతిలో ఉన్న ఫోన్తో మీరు ఎలా డబ్బులు సంపాదించవచ్చో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించడానికి 10 రియలిస్టిక్ మరియు ప్రాక్టికల్ వేస్ గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో మీకు ఏ మెథడ్ బాగుంటుంది, అలాగే ఏది స్కిల్ బేస్డ్, ఏది లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఇస్తుందో చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్. చాలామంది యూట్యూబ్ అనగానే మనకు లక్షల్లో వ్యూస్, వైరల్ వీడియోస్ ఉండాలేమో అని అనుకుంటారు. కానీ నిజానికి యూట్యూబ్ అనేది ఒక బిజినెస్ లాంటిది. మీకు ఏదైనా స్కిల్, నాలెడ్జ్ లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే దానిని వీడియోస్లలో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకు హెల్త్, ఫైనాన్స్, కుకింగ్, టెక్నాలజీ, ఫార్మింగ్, మోటివేషన్, ఇలా ఏ టాపిక్ అయినా కూడా మీరు వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. స్టార్టింగ్లో ఇన్కమ్ రాకపోవచ్చు, కానీ మీరు కన్సిస్టెన్సీగా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటే పబ్లిక్లో మీ ఛానల్కి ట్రస్ట్ వస్తుంది. అలా మీ ఛానల్ యాడ్సెన్స్కి అప్రూవ్ అయితే మీకు యూట్యూబ్లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీ ఛానల్ యాడ్సెన్స్కి అప్రూవ్ అవ్వాలి అంటే మీ ఛానల్ లాస్ట్ 365 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. ఇవి తెచ్చుకోవడం కూడా చాలా సింపుల్. ఆ తర్వాత మీరు యూట్యూబ్ యాడ్స్, స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ ప్రొడక్ట్స్ లాంటి ఇంకా ఎన్నో ఆప్షన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. చాలామంది ఉద్యోగం చేస్తూనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఈ యూట్యూబ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ అని కామెంట్ చేయండి. నేను దీని గురించి స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. నెంబర్ 2, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మీరు రికమెండ్ చేయడం. దీనికోసం మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు వేరే కంపెనీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ లేదా సర్వీసెస్ని కానీ రికమెండ్ చేస్తారు. అలా మీరు రికమెండ్ చేసిన ప్రోడక్ట్ని ఎవరైనా మీ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, కొన్ని హోస్టింగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ టూల్స్, ఆన్లైన్ కోర్సెస్ లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాయి. వీటిలో మీరు ఏదైనా ఒక్క దాంట్లో అయినా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. మీరు ఏదైనా ప్రోడక్ట్ లింక్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్ లేదా వాట్సాప్ ద్వారా ఎవరికైనా షేర్ చేయొచ్చు. అలా మీ అఫిలియేట్ లింక్ నుండి ప్రోడక్ట్ సేల్ అయితే మీకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కేవలం కమిషన్ కోసం ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయొద్దు. మీ ఆడియన్స్కి నిజంగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ని మాత్రమే రికమెండ్ చేస్తే మీ ఆడియన్స్ మిమ్మల్ని నమ్ముతారు. అలా ఒకసారి ట్రస్ట్ ఏర్పడితే అఫిలియేట్ మార్కెటింగ్లో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నెంబర్ 3, ఫ్రీలాన్సింగ్. చాలామంది ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలంటే మనకు లక్షల్లో సబ్స్క్రైబర్స్, లక్షల్లో ఫాలోవర్స్ ఉండాలేమో అని అనుకుంటారు. కానీ ఫ్రీలాన్సింగ్లో అలాంటివి ఏమీ అవసరం లేదు. ఫ్రీలాన్సింగ్లో మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంటే సరిపోతుంది. మీకు ఉన్న స్కిల్తో మీరు పని చేయగలిగితే దానికోసం మీరు ఆన్లైన్లో అవసరమైన వాళ్ళకి ఆన్లైన్లో ఆ వర్క్ చేసి సర్వీస్ అందించి డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్స్లేషన్, డేటా ఎంట్రీ లాంటి స్కిల్స్కి ఆన్లైన్లో చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ మీకు యూట్యూబ్ థంబ్నైల్స్ చేయడం వచ్చు అనుకోండి. ఆ స్కిల్ని యూజ్ చేసుకుని అవసరమైన వాళ్ళకు థంబ్నైల్స్ చేసి ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు. ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ వస్తే అవసరమైన వాళ్ళకు వీడియో ఎడిట్ చేసి ఇచ్చి బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఇలా మీరు క్లయింట్స్ దగ్గర వర్క్ తీసుకొని వాళ్ళకు వర్క్ చేసి ఇచ్చి ఫ్రీలాన్సింగ్ ద్వారా ఇన్కమ్ సంపాదించవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఫ్రీలాన్సింగ్లో సక్సెస్ రావాలంటే ముందుగా స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే ఆన్లైన్లో హ్యాపీగా వర్క్ చేస్తూ మనీ సంపాదించవచ్చు. ఇందాక చెప్పిన స్కిల్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద విషయమే కాదు. మీకు బేసిక్గా మొబైల్ వాడడం వస్తే చాలు. మీరు స్టార్టింగ్లో చిన్నగా నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్తో ప్రొఫెషనల్ ఫ్రీలాన్సర్గా మారొచ్చు. కావాలంటే దీనిపైన మీకు ఒక లాంగ్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అలాగే హౌస్ వైఫ్స్ తమ రెగ్యులర్ జాబ్స్ అండ్ వర్క్ చేస్తూ వాటితో పాటు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. నెంబర్ 4, బ్లాగింగ్. చాలామంది ఆన్లైన్లో ఇన్కమ్ అంటే యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి అనుకుంటారు. కానీ బ్లాగింగ్ కూడా ఒక పవర్ఫుల్ ఆన్లైన్ ఇన్కమ్ మెథడ్. బ్లాగ్ అంటే మీరు ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం. మీకు ఏదైనా టాపిక్ గురించి నాలెడ్జ్ ఉంటే దాన్ని ఆర్టికల్స్ రూపంలో పబ్లిష్ చేయొచ్చు. ఉదాహరణకు హెల్త్, ఫైనాన్స్, టెక్నాలజీ, ట్రావెలింగ్, కుకింగ్, ఫార్మింగ్ లాంటి టాపిక్స్ పైన బ్లాగ్స్ రాయొచ్చు. ఒక్కసారి మీ వెబ్సైట్కి విజిటర్స్ రావడం ప్రారంభమైతే యాడ్స్, అఫిలియేట్ మార్కెటింగ్, స్పాన్సర్డ్ కంటెంట్ మరియు డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. అయితే బ్లాగింగ్లో ఈరోజు ఆర్టికల్స్ రాస్తే రేపే ఇన్కమ్ రాదు. బ్లాగింగ్లో మంచి కంటెంట్, కన్సిస్టెన్సీ, అలాగే ఓపిక చాలా అవసరం. కానీ ఒకసారి మీ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్లో ర్యాంక్ అయితే సంవత్సరాల పాటు విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలి అంటే చాలా వెబ్సైట్స్ ప్రతిరోజు వాళ్ళకు రాయడానికి కొత్త కంటెంట్ లేకపోయినా పాత ఆర్టికల్స్ ద్వారా ట్రాఫిక్, అలాగే రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదిస్తున్నాయి. నెంబర్ 5, ఆన్లైన్ టీచింగ్. ఆన్లైన్ టీచింగ్ అంటే మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ కానీ లేదా స్కిల్ కానీ బాగా వచ్చి ఉంటే దాన్ని ఇతరులకు నేర్పించడం ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. ఉదాహరణకు మీరు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటి టాపిక్స్ నేర్పించవచ్చు. ప్రస్తుతం మీరు జూమ్ యాప్,
గూగుల్ మీట్ లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంట్లో నుంచే స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పే అవకాశం ఉంది. ఒకప్పటిలాగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి క్లాసెస్ చెప్పడం లేదంటే ఒక ట్యుటోరియల్స్ ఓపెన్ చేసి రెంట్ కట్టాల్సిన అవసరం ఇప్పుడు అస్సలు లేదు. మీరు ఈజీగా ఆన్లైన్లో మీ ఇంట్లో ఉంటూనే స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ నెలకి ఫీజు తీసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు. చాలామంది టీచర్స్ అలాగే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ జాబ్స్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నెంబర్ 6, సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. చాలామంది ఆన్లైన్ ఇన్కమ్ అంటే గంటల తరబడి పనిచేయాలి అని అనుకుంటారు. కానీ డిజిటల్ ప్రోడక్ట్స్లో ఒక్కసారి క్రియేట్ చేసిన ప్రోడక్ట్ని చాలామందికి మళ్ళీ అమ్మే అవకాశం ఉంటుంది. డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే ప్రోడక్ట్. ఉదాహరణకు ఈబుక్స్, టెంప్లెట్స్, చెక్లిస్ట్, స్టడీ మెటీరియల్స్, నోట్స్, ఎక్సెల్ షీట్స్, డిజైన్ టెంప్లెట్స్, ఆన్లైన్ కోర్సెస్ లాంటి వాటినే డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు. మీకు ఏదైనా ఒక స్కిల్ కానీ లేదా నాలెడ్జ్ కానీ ఉంటే దాన్ని ఒక డిజిటల్ ప్రోడక్ట్గా మార్చి ఆన్లైన్లో సెల్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే బడ్జెట్ ప్లానింగ్ టెంప్లెట్స్, రెజ్యూమ్ టెంప్లెట్స్, స్టడీ నోట్స్ లాంటి వాటికి బాగా డిమాండ్ ఉంది. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే వంటింటి చిట్కాలు, ఇంట్లో ఉండే హెర్బల్ ప్రోడక్ట్స్తో జలుబు, దగ్గు లాంటి వాటిని ఎలా పోగొట్టుకోవచ్చో, అలాగే ఇంట్లోకి బల్లులు, బొద్దింకలు రాకుండా ఏం చేయొచ్చో, ఇలాంటి చిట్కాలన్నీ కలిపి మీ పేరు పైన, ఒకవేళ మీ పేరు వసంత అయితే వసంత హోమ్ టిప్స్ అని మొత్తం రాసి పీడిఎఫ్ రూపంలో తయారు చేసి ఆన్లైన్లో అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. దీని గురించి కూడా ఇంకా డెప్త్ వీడియో చేస్తాను. మీకు ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. నెంబర్ 7, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఈ రోజుల్లో చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ చాలామంది బిజినెస్ ఓనర్స్కి పోస్టులు క్రియేట్ చేయడానికి, అలాగే రీల్స్ అప్లోడ్ చేయడానికి లేదా అకౌంట్స్ మేనేజ్ చేయడానికి టైం ఉండదు. ఇలాంటప్పుడే సోషల్ మీడియా మేనేజ్మెంట్కి డిమాండ్ వస్తుంది. సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ని ప్రొఫెషనల్గా మేనేజ్ చేయడం. ఉదాహరణకు పోస్టులను డిజైన్ చేయడం, క్యాప్షన్స్ రాయడం, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, కంటెంట్ క్రియేట్ చేయడం లేదా కంటెంట్ షెడ్యూల్ చేయడం, అలాగే పేజ్ గ్రోత్కి హెల్ప్ చేయడం. ఇలాంటి పనులకు చాలా బిజినెసెస్ మంత్లీ పేమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. మీరు మొదట లోకల్ షాప్స్, స్మాల్ బిజినెస్ లేదా లోకల్ బ్రాండ్స్తో స్టార్ట్ చేయొచ్చు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ పెరిగితే మంచి క్లయింట్స్, పెద్ద షాపులకు సంబంధించిన పేజెస్ మేనేజ్ చేస్తూ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఒకేసారి 3 నుంచి 5 సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తూ ఆన్లైన్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఉదాహరణకు మీరు 5 బిజినెస్లకు సంబంధించిన 5 బిజినెస్ అకౌంట్స్ని మేనేజ్ చేస్తున్నట్లయితే ఒక్కొక్కరు నెలకు తక్కువ 5,000 ఇచ్చినా కూడా మీరు ఈజీగా 25,000 సంపాదించవచ్చు. ఇంకా మీ పేజ్ గ్రోత్ పెరిగి రీచ్ బాగా ఉంటే డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. నెంబర్ 8, వీడియో ఎడిటింగ్ సర్వీసెస్. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ స్పీడ్గా పెరుగుతున్నాయి. కానీ వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు కంటెంట్ని రికార్డ్ చేయగలరు, కానీ ఎడిట్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. అలాంటప్పుడే వీడియో ఎడిటింగ్ స్కిల్కి డిమాండ్ వస్తుంది. వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ అంటే వేరే వాళ్ళు షూట్ చేసిన వీడియోస్ని ప్రొఫెషనల్గా ఎడిట్ చేసి ఇవ్వడం. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, పాడ్కాస్ట్. చాలామంది బిజినెస్లకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ వంటి కంటెంట్ని ఎడిట్ చేయొచ్చు. ఈ రోజుల్లో క్యాప్కట్, విఎన్ ఎడిటింగ్ యాప్, ప్రీమియర్ ప్రో, కైన్ మాస్టర్ లాంటి టూల్స్ని నేర్చుకొని ఇంట్లో నుంచి ఎడిటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. మీరు స్టార్టింగ్లో సింపుల్గా వీడియో ఎడిట్స్ చేస్తూ ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాక మీరు నెలకు ఒక 10 మందికి వీడియోస్ ఎడిట్ చేసి ఇచ్చినా కూడా మీరు మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. నెంబర్ 9, గ్రాఫిక్ డిజైన్. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ వీడియోస్లో మంచి కంటెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు టైం సరిపోక ఏదో ఒక థంబ్నైల్ పెడతారు. అలాంటప్పుడే మనం వాళ్ళకి బెస్ట్ థంబ్నైల్ చేసి ఇస్తే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. కేవలం థంబ్నైల్స్ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, లోగోస్, పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్, బిజినెస్ బ్యానర్స్ వంటి డిజైన్స్ క్రియేట్ చేయడం. ప్రస్తుతానికి క్యాన్వా, ఫోటోషాప్ అలాగే ఇంకా రకరకాల టూల్స్తో ఇంట్లో నుంచే అవసరమైన వాళ్ళకి డిజైన్స్ సర్వీస్ అందించవచ్చు. గ్రాఫిక్ డిజైన్ అంటే కేవలం అందంగా కనిపించే డిజైన్స్ చేయడం మాత్రమే కాదు, ఆ డిజైన్ చూసిన వ్యక్తి యాక్షన్ తీసుకునేలా చేయడం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక మంచి థంబ్నైల్ వల్ల యూట్యూబ్ వీడియోకి ఎక్కువ క్లిక్స్ రావచ్చు. ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ వల్ల బిజినెస్కి ఎక్కువ కస్టమర్స్ రావచ్చు. అందుకే చాలా బిజినెస్లు మంచి డిజైనర్కి పేమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. నెంబర్ 10, ఏఐ బేస్డ్ సర్వీసెస్. గతంలో ఒక పని చేయడానికి గంటలు టైం పట్టేది, కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అదే పనిని చాలా స్పీడ్గా చేయగలుగుతున్నాం. ఏఐ బేస్డ్ సర్వీసెస్ అంటే ఏఐ టూల్స్ ఉపయోగించి వేరే వాళ్ళకి ఉపయోగపడే సర్వీసెస్ని అందించడం. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్, బ్లాగ్ రైటింగ్, సోషల్ మీడియా క్యాప్షన్స్, రెజ్యూమ్ రైటింగ్, ఇమేజ్ డిజైన్ ఐడియాస్, వీడియో స్క్రిప్ట్స్ రైటింగ్ లాంటి పనుల్లో ఏఐ టూల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడే ఆ ఏఐ టూల్స్ని మీరు ఎంత బాగా ఉపయోగిస్తున్నారన్నదే మెయిన్ మ్యాటర్. ఈ రోజుల్లో చాలామంది ఏఐ టూల్స్ని ఉపయోగించి ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ మరియు బిజినెస్ సర్వీసెస్ అందిస్తూ ఆన్లైన్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఈరోజు మనం ఆన్లైన్ నుంచి డబ్బులు సంపాదించడానికి 10 రియల్ వేస్ గురించి తెలుసుకున్నాం. వీటిలో ఏదైనా ఒక స్కిల్ మీరు నేర్చుకుని కన్సిస్టెన్సీగా ప్రయత్నిస్తే అది మీకు ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ తీసుకువస్తుంది. బిగినర్స్ కోసం చూస్తే మీకు యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ మరియు బ్లాగింగ్ లాంటి మెథడ్స్ బాగా యూజ్ అవుతాయి. ఇంకోవైపు ఫ్రీలాన్సింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి స్కిల్స్తో క్లయింట్స్ని పట్టుకుంటే మనీ సంపాదించవచ్చు.
వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆలోచించడం కంటే మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మనీ, ఫైనాన్స్, ఆన్లైన్ ఎర్నింగ్స్ వీడియోస్ కోసం మన మనీ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, లెర్న్ బెటర్, ఎర్న్ స్మార్టర్, గ్రో రిచర్.